అరే వాడికి లక్ భలే కలిసిస్తుందిరా, భలే క్లిక్ అయిపోతూ ఉంటాడు. ఏ డెసిషన్ తీసుకున్నా కానీ టక్మని క్లిక్ అయిపోతూ ఉంటాడు అనుకుంటాను. చూడండి, మంచి డెసిషన్స్ మాత్రమే జీవితాన్ని మారుస్తాయండి. మంచి డెసిషన్ మాత్రమే మనల్ని ఒక చోట నిలబెడతాయండి. అయితే చాలామంది అనుకుంటారు ఇది లక్ వల్ల, అదృష్టం వల్ల వచ్చేస్తుందేమో, కలిసి వచ్చేస్తుంది అనుకుంటున్నారు. మంచి డెసిషన్ తీసుకోవడం అనేది క్లారిటీ, కరేజ్, కన్సిస్టెన్సీ దీని మీద వస్తుందండి. చాలామంది ఇప్పటికి కూడా నేను కామెంట్ చేస్తూ ఉంటానండి. ఏది రీల్స్ షార్ట్స్ పెడుతున్నప్పుడు అక్కడ కామెంట్స్ పెడుతూ ఉంటారు. నాకు ఇప్పుడు వరకు జీవితంలో ఏం కావాలో నాకే తెలియలేదు, ఏమవ్వాలో నాకే అర్థం కావట్లేదు, నా ఇంట్రెస్ట్ ఏంటో నాకే తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో ఎప్పటికీ క్లారిటీ లేదు, అయోమయంగా ఉంది, ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఇవి చాలా చోట్ల చూశానండి, నేను చాలా చోట్ల చూశాను. సరే, మీకు అందరికీ ఉపయోగపడుతుంది కదా, చాలా మంచి టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి ఇది చేశాను, అంటే ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు పనికొచ్చేవి చాలా ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితంలో కొద్దిగా అయినా మార్పు వస్తుంది. మీరు ఆలోచించే విధానంలో కాంత మార్పు వస్తుంది. మీరు డెసిషన్ తీసుకునే విషయంలో కాస్త ఖచ్చితంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను. అంటే ఏం మాట్లాడుకున్నా అనుభవాల నుంచి మాట్లాడుకోవాలి కదండి. నా అనుభవాల నుంచి కూడా నేను మాట్లాడుతున్నాను. ఒకనాడు నేను జర్నలిస్ట్ అండి. ఈనాడు జర్నలిజం స్కూల్. వాస్తవాలే నేను చెప్పేవన్నీ కూడా, వీడియో కోసం కాదు, వాస్తవాల నుంచి వద్దాం. ఆ రోజు ఎంతో కష్టపడి, ఎంతో ప్యాషన్ ఉండి, తెలుసు కదా ఒక జర్నలిస్ట్ అవ్వడానికి ఎంత కష్టపడాలి, ఎంత చదవాలి, ఎన్ని ఆర్టికల్స్ రాయాలి. ఈనాడు బోర్డుని మెప్పించడం తేలికనుకుంటున్నారా? ఈనాడు పేపర్ చూడండి, పేపర్ చదువుతున్నప్పుడు నాకు అనిపించేది, అబ్బా ఇది మనం రాసే పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి. సరే, వాళ్ళు ఏదో టెస్ట్ పెట్టారు, కొన్ని ఆర్టికల్స్ పంపించమన్నారు, పంపించాను, టెస్ట్ పాస్ అయ్యాను, జర్నలిజం స్కూల్కి వెళ్ళాను. కానీ మార్చుకున్నాను, జర్నలిజం కెరీర్ని మార్చుకున్నానండి. గవర్నమెంట్లోకి వస్తే బాగుంటుంది, గవర్నమెంట్ సర్వీస్ అయితే బాగుంటుంది, పోలీస్ అయితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చానండి. కానీ అక్కడ కూడా మళ్ళీ డెసిషన్ మార్చుకున్నాను కొన్నాళ్ళ తర్వాత. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా లేనండి, కొన్నాళ్ళు చేశాను. మళ్ళీ రెగ్యులర్ సర్వీస్, సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సివిల్ సర్వీసెస్కి వస్తే ఇంకా సర్వీస్ చేయొచ్చు, అన్లిమిటెడ్ సర్వీస్ చేయొచ్చు. పోలీస్ అంటే యూనిఫామ్తోనే ఆగిపోవాలి. ఇంకా రెండోది, పోలీసులో చాలా సమస్యలు ఉంటాయి కదండి. ఫ్రీగా డెసిషన్ తీసుకోవడానికి ఉండదు, ఫ్రీగా పనిచేయడానికి ఉండదు, ఇలాంటివి ఉన్నాయి కదా. అది కూడా ఆలోచించి పోలీసుని కూడా వదిలేసి సివిల్ సర్వీసెస్కి వచ్చాను. ఇదిగో ఈరోజు సివిల్ సర్వీసెస్ ఉన్నాను. సివిల్ సర్వీసెస్ చేస్తూ కూడా మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయిలేండి డెసిషన్స్. ముందు ఇక్కడ నేను ఈ 3 రకాల డెసిషన్స్ తీసుకునే క్రమంలో నేను ఏం ఫాలో అయ్యాను, నా నిర్ణయాలు ఎలా తప్పు